బియ్యము పప్పు ఇస్తాం, రేషన్ నుంచి ఇవన్నీ ఉంది. మీరు యేసుడు దేవుడు అంటే మీకు ఏమి ఇవ్వమంటారు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏమంటారు? చెప్పాలి ఇప్పుడే ఉదయపూర్వకంగా. యేసుడు దేవుడు అంటారా? సత్య అందరూ ఎందుకంటే వెనకాల పిల్లలు ఎడుతారు, నాకు ఆకలి అవుతుందమ్మా, ముసలుడు నీరసం వచ్చింది అయ్యా, నీరసం వచ్చాడు, గింజలు గాయమంటాడు, పిల్లలు ఆహారం అడుగుతారు, బట్టలు అడుగుతారు. ఆ ఉపవాసం నువ్వు యేసుడు దేవుడు కాదని ఖచ్చితంగా అంటారు. ఇక్కడ నేను యేసుడు దేవుడు అని ఎరిగిన చెప్పమంటే ఎట్లా అన్నాడు? అక్కడ కాదని రెండో మాట చెప్పాను. యేసుడు నిజదేవుడు అని చెప్పి నీ స్వరం ఎత్తి చెప్పమన్నా ఒక్కరు కూడా చెప్పలేదు. అంటే దానికి కారణం ఏంటి? మనలో ఉన్న భయము, అవిశ్వాసం. ఈ కడప దినాల్లో చాలా మంది బోధకులు ఎన్నో రకాలుగా బోధిస్తున్నారు. బోధ ఉన్నట్టుగా బోధించి వారిని పరలోకాన్ని నడిపించినప్పుడే ఆ దేవుడు కూడా సంతోషపడతాడు, ఆ సేవకుడు సంతోషపడతాడు, ఆ విశ్వాసం కూడా సంతోషపడతాడు. బోధకుడు కూడా ప్రజలు బట్టి నడిస్తే, ప్రజలు కూడా బోధకుడు బట్టి నడిస్తే పరలోకం ఎవరు పోనీ వారు ఏదో అనుకుంటారేమో. దేవుని వాక్యాన్ని వెళ్తున్నారు కానీ అది ఎక్కడ విడిచిపెట్టిన పోతున్నారు. దేవుని వెలిగిన వారు ఎంతమంది ఉంటే చెప్పలేదు. అలాగే బైబిల్లో కూడా నేను కొన్ని మాటలు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. దేవుని ఎరగని వారు బైబిల్లో ఉన్నారు. వాళ్ళతో మనం కూడా సమకాలీన అవుతామా అవమనేది వాక్యాన్ని బట్టి మీరు తెలుసుకున్న తర్వాతనే చెప్పండి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. అదేమంటారా? సమూయేలు మొదటి అందరూ బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెలిసి చూడండి. చదువురాని వాళ్ళు అట్లా ఉంచుతారు, చదువు కలిగిన వాళ్ళు ఉన్న బైబిల్ తెలిసి చూడండి. చదివేవాళ్ళు ఎవరు చదువుతారు, మీరేంటే చదివేవాళ్ళు ఉన్నారులే అని మీరు బైబిల్ తెరపట్లా, పెన్నుతో రాసుకోవట్లా. ఎందుకంటే మీకు అది ఒక ఆయన చెబుతున్నాడు, వాళ్ళు చెబుతున్నారు, ఆయన అడుగుతున్నాడు, చెబుతున్నారు, మనకి ఎంత ఎందాం అనుకుంటున్నారు. వింటావుగా తర్వాత మర్చిపోతావు. అదే నువ్వు బైబిల్ తెలిసి నువ్వు పెన్తో వాక్యం రాసుకుంటే అది నీ జీవితంలో నీ జ్ఞాపశక్తి ఉంటుంది. అది ఒక శ్రద్ధ అన్నమాట. లేకపోతే శ్రద్ధను తర్వాత అనుకుంటా నేను కూడా రాసుకున్నాను, ఇది బాగుండేది అనుకుంటాను. కానీ ఉపయోగం ఏముంది? గతించిపోయిన తర్వాత ఉపయోగం లేదుగా. పోయిన రోజు తిరిగామంటే రాదు కదా, అలాగే వెళ్ళిపోయిన వాక్యం తిరిగామంటే రాదు కదా. అందుకని జాగ్రత్తగా ఉంటారు. చదవండి. ఏలీ కుమారులు ఎవరంట? ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యారంట. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి, దయగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనం మీది, ప్రజలు నీ వారిని, మీరు మా దేవుడు. 10 నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో మాత్రం ఈ మైక్ శబ్దం వింటున్న బిడ్డలతో, అయ్యా మరి యూట్యూబ్లో వింటున్న బిడ్డలతో అందరితో మీరు మాట్లాడడం, మీ మాటల ద్వారా నన్ను మమ్మల్ని అందరూ కూడా ఆత్మీయులు బలపరచండి. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఇక్కడ ఏలీ అనగా గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడు. ఏలీ షిలోహ మందిరంలో ఇశ్రాయేలు ప్రజలకు యెరూషలేములో షిలోహ మందిరం ఉంది. ఆ మందిరంలో గొప్ప దైవజనుడు ఆయన ఏలీ. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల పేరు హొఫ్నీ, ఫీనీహాస్. హొఫ్నీ చెప్పండి, ఎదరా నాకు మాట చెప్పండి.
ఒఫ్ని, ఫినెహాస్. ఈ ఇద్దరంట యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యారు. ఒక సేవకుని బిడ్డలు దేవుని ఎరగకపోవడం ఎంత దురదృష్టం చెప్పండి. ఒక సేవకుడు బిడ్డలు దేవుని ఎరగకపోవడం ఎంత దురదృష్టం. దేవుని బిడ్డలు అంటే, సేవకుడు బిడ్డలు ఎవరంటే శరీరమైన బిడ్డలు ఉన్నారు, ఆత్మసమైన బిడ్డలు ఉన్నారు. అర్థం చేసుకోండి. ఒక దైవజనుడికి శరీరమైన బిడ్డలు ఉన్నారు, వాడు శరీరంలో పుట్టినవాడు. ఆత్మసంబంధంగా పుట్టినవాడు, ఆత్మసంబంధ బిడ్డలు ఉన్నారు. ఈ ఏలి సేవకుడే, సేవకుడే తిరుగుతున్న బిడ్డలే. ఈ బిడ్డలంట దేవుని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై, మాంసాపేక్షులై, వ్యభిచార పిచ్చి కలిగిన వారై దిక్కులే చదవచ్చుకోరండి. నిజంగా మాట్లాడుకుంటున్నారు. ఇది దేవుని మాట. ఒక మాట నేర్చుకోవాలని, అది మీకు ఆశీర్వాదం. దేవుని ఎరగని వారై, దైవజనుడు కుమారులు నా కుమారులైనా నా కుమార్తెలైనా, నా కుమారులైన నా కుమారులు మీరే. మన దేవుడు మీకు పరలోక రాజ్యానికి మార్గం చూపమని నన్ను దేవుడు పిలిచి పంపించాడు. కాదైనా నా రాజ్యానికి మార్గము చూపించమన్నాడు. ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవము అన్నాడు కనుక నా మార్గం నడిపించమన్నాడు. మిమ్మల్ని నడిపిస్తానికి ఆ మార్గం ఎక్కడికంటే ఆ జీవ మార్గం నడిపిస్తాను నన్ను ఇక్కడ నిలబెట్టాడు. నిలబెట్టిన సేవకుడు మాట మీరు ఇంటే ఆ మాట ప్రకారం మీరు నడిస్తే జీవ మార్గంలోకి వెళ్తారు, లేకపోతే ఆ జీవ మార్గంలోకి వెళ్ళరు. మీరు మధ్యలో ఎక్కడో రాలిపోతారు. దేని సూత్ర హల్లోయ. కానీ ఈ దుర్మార్గులు అయిపోయారు. వారు ఆఖరికి అంటారు కుక్కలు చావు తెచ్చిపోయారు. ఆ చనిపోయేటప్పుడు ఫినెహాసు భార్య నిండు సోల, భార్య భర్త చచ్చిపోయాడు, బాబు చచ్చిపోయాడు, మామ చచ్చిపోయిన సంగతి తెలుసుకుని ఏడుస్తూ నెక్కులు తొక్కలేక ఆ బిడ్డను కని ఆ బిడ్డకి ఏకాబోధని పేరు పెట్టిందండి. ఏకాబోధని మాట అర్థం ఏంటంటే దేవుని ప్రభావము పోయాను, వెడలిపోయినంటే ఆ ఇంట్లో ప్రభావం లేదు, ఆ మందిరంలోనూ ప్రభావం లేదు, ఆ బిడ్డల్లో కూడా ప్రభావం లేదు, అందరూ చచ్చిపోయారు. అందుకే తన బిడ్డకి ఏం పెట్టిందంటే ఏకాబోధ అంటే ప్రభావం లేనివాడు, అంటే దేవుని మహిమ లేనివాడు. దేవుని మహిమ లేని వారు ఉంటేనే పోతే, ఉన్నా ఒకటే చెప్పండి, ఉన్నా ఒకటే లేకపోతే ఒకటే. నీ బిడ్డ నీ చేతికి అక్కడికి వస్తే ప్రయోజకులను సంతోషపడతాం. అక్కడ రాని బిడ్డ నీ ఇంట్లో ఉంటే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అలాగే దేవస్థంలో కూడా వస్తున్న ఎవరి బిడ్డలైనా, వృద్ధులైనా, ఎవరస్తులైన పెద్దవారైనా దేవుని వాక్యం ఉంటున్నారు. మీరందరూ నేనందరూ కూడా దేవుని ఎరిగిన వారే ఉండాలి, కానీ ఎరగని వారే ఉండకూడదు. వాడు నామకార్థమైన క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఎరగని వారు. నిజమైన క్రైస్తవులు ఎవరంటే ఎరిగిన వాడు. సావుకైనా భయపడదు. హల్లెలూయా. సావుకైనా భయపడదు. శత్రులకు మేషుడు అభిగోలు వారు రాజు ఆజ్ఞలకు లోబడలేదు, యథాప్రకారం దేవుని ప్రార్థన చేసుకున్నారు. ఆ సంగతి తెలిసిన సైనికులు వెళ్ళి రాజుగారు చెప్పారు, అయ్యా మహారాజా, బబులోను పరిపాలన చేస్తున్న మహాచక్రవర్తి అయిన నెబుకద్నెజరు నువ్వు నిలబెట్టిన ప్రతిమలకు వాళ్ళు నొక్కట్లేదు, సాగిలి పడతలేదు, నమస్కారం చేయట్లేదు. వాళ్ళు ఎంతో పోషించావు, 3 సంవత్సరాలు కలిగి విద్య నేర్పించావు. ఇన్ని చేసినా కూడా వాళ్ళు నీ ప్రతిమకు నువ్వు చెప్పిన ఆజ్ఞ మీరరాడు. ఏమంటావు అన్నారు. తక్షణ పట్టురా అన్నారు. తక్షణ పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే రాజు అడిగాడు, ఏమయ్యా చక్రకు మేషకు అభిగోలారా, మిమ్మల్ని ప్రేమించి నా దేవతల పేర్లు పెట్టుకున్నాను. ఆ ముగ్గురు పేర్లు ఏంటంటే బబులోను సామ్రాజ్యం పరిపాలించిన నెబుకద్నెజరు రాజు పూజించే దేవతల పేర్లు ఏంటంటే మొదటి పేరు షడ్రక్, రెండవ పేరు మేషక్, మూడవ పేరు
అబేద్నెగో 3 దేవతలు పూజించేవారు. ఆ దేవతల పేర్లు పెట్టుకున్నారు. మనం కూడా మన దేవుడి పేరు పెట్టుకున్నాం లేదా? యేసుబాబు అని పెట్టుకుంటున్నాం, యేసుదాస్ అని పెట్టుకుంటున్నాం, ప్రభుదాస్ అని పెట్టుకుంటున్నాం. మన దేవుడి పేరు మనట్లు పెట్టుకున్నాము. ఆయన కూడా శడ్రకు మేషకు అబేద్నెగోని వాళ్ళు ఎవరు? హదరేయులు, మిషాయేలు వాళ్ళ పేర్లు. ఆ పేర్లు తీసి ఈ పేర్లు పెట్టుకుంటే ఎందుకంటే అంత ప్రేమించాను. నేను ఎంత ప్రేమించి నా దేవతల పేర్లు పెడితే నా దేవత నమస్కారం చేయలేదు నిజమేనంటే అందు గురించి మాకు చింత లేదు రాజా. మేము సేవించే దేవుడు మండుచున్న అగ్ని నుంచి మమ్మల్ని తప్పిస్తారు. ఒకవేళ తప్పించినా తప్పించకపోయినా నీ ప్రతిమకు మేము మాకు ఒకవేళ నీ ఉప్పు పులుసు మాకు పెట్టావు, తింటున్నావు, మేము మాకు పిచ్చి నేర్పావు, మాకు అన్ని చేసావు కాదట్లేదు. కానీ మేము నమ్ముకున్న దేవుడు జీవముల దేవుడు. నీ ప్రతిమకు నీ దేవుడు మేము నమస్కారము చెయ్యమని రూఢిగా చెప్పారు. ఓ పక్కన అగ్ని మండుతుంది, ఓ పక్కన సైనికులు రెడీగా ఉన్నారు అగ్నిలో పడబెట్టడానికి. ప్రాణం పోయే టైం అయిపోయింది. అయినా కూడా ఆ టైంలో కూడా వాళ్ళు దేవుని ఎరగము అని అన్నారు. సోదరు చెప్పండి, దేవుని మేము ఎరగమనలేదు. కానీ ఇక్కడ నేను అడిగితేనే మీరు చెప్పలేకపోయి సందేహించారు. ఇవాళ ఇక్కడ సందేహించినప్పుడు రేపు పంచకాల దినంలో కూడా సందేహిస్తారు. తప్పక మీరు ఎగరంటారు. ఎంత వాక్యం విన్నా కూడా మీరు రేపు అప్పుడు కూడా అంటారు ఏమని భయం వేస్తున్నాం. సావైన బ్రతుకైన దేవుడి కొరకు మనం అసాక్షులు జీవించాలి. కానీ మనం దేవుడు మా నమ్ముకున్న దేవుడు జీవుల దేవుడు అని ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్పాలి. దేవుని సూత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా సరే, విగ్రహాల మధ్యకి వెళ్ళినా, అధికారుల మధ్యకి వెళ్ళినా, సైన్యాధిపతుల దగ్గరికి వెళ్ళినా, నువ్వు ఎక్కడున్నా సరే, ఎంతమందిలో ఉన్నా సరే, ధనికుల మధ్య ఉన్నా, ఎస్టేజ్ గల వాళ్ళ మధ్య ఉన్నా, నీకు జీతాలు ఇచ్చి వేలకు వేసి పోషించేవాడు ఉన్నా, నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పాలి. వాళ్ళు చెప్పారు, రాజా ఇందు గురించి మాకు చింత లేదు, మా దేవుడు చంపినా మాకు ఇష్టమే, బతికినా మాకు నీ ప్రతిమకు నీ దేవతకు నమస్కారం చేయమని రాజు ఎక్కడ చెప్పండి. వాళ్ళంత ప్రేమించి నేను ఇంత ప్రేమించాను. నా దేవతల పేర్లు పెట్టు, వాళ్ళ కల్దీ విద్య 3 సంవత్సరాలు కోర్సు ఇప్పించి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని అంత సిగ్గా పోషిస్తుంటే ఇంతమందిలో నన్ను అవమానపరుస్తాడా? పాపం వచ్చి అగ్ని 7 ఇమ్మన్నాడు, వేశాడు, పడేమన్నాడు, పడేసేసాడు. సాగు కూడా వెనకాల లేదండి. వాక్యం వింటున్నాం కానీ వాక్యం చెప్పుకుంటాం. రేపు అదే సమస్య మనకు వస్తే నిలబడతామా అనే దాన్ని కూడా మనం ప్రయత్నించాలి. అర్థం ఉందా? అదే సమస్య మనకు వస్తే రేపు నిలబడతామా అనుకుంటూ గమనించి వేస్తే ఏమయ్యారు? వేసినప్పుడు కాలు బుడిద అయిపోయారు. వేసిన వాడు మాత్రం అగ్నిలో ఏం చెప్పండి మనం చూసి అప్పుడు ఆశ్చర్యపడు. నమ్మలేదు బాగా ఆశ్చర్యపోయి, ఓ శడ్రకు మేషకు అబేద్నెగోల అరా మీ దేవుడే పూజార్పుడు ఆయన ఐక్యరండి అని దేవుని కనపరిచారు. దేవుని స్తోత్రం. మరియు దేవుని ఎరిగిన వారికి ఉండాలి. వీళ్ళు ఏలీ కుమార్తెని వీళ్ళంట దుర్మార్గులంట. దేవుని ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులు. వాక్యం తెలుసు, వాళ్ళకి ప్రార్థన తెలుసు, నడిపింపు తెలుసు. ఏ దుర్మార్గులు అంటే మాంసాపేక్షలై ఉన్నారు. మందిరానికి వచ్చే స్త్రీలతో హింసించారు. అందుకే దేవుడు వాళ్ళకి ఒక్కసారి చంపాడు. ఆ కుటుంబం లేక మందిరంలోనే ప్రభావం పోయిందంట. మందిరంలో కూడా ప్రభావం లేదు. మరి ఆ మందిరంలో ఎప్పుడు దీపం పెరిగిందంటే సమూయేలు పెరిగి పెద్దోడిన తర్వాత దీపం పెరిగిందంట. ఆ సమూయేలు ఎవరు కుమారుడు? కనుక ప్రభువును పెరుగుతుందంటారా? దేవుని వాక్యాన్ని వినండి, జాగ్రత్తపడండి, బైబిల్ చదవండి, దేవుళ్ళు కొనసాగని ప్రభు పేట మీకు మానవ చేస్తున్నాను. అలాగే క్రొత్త నిబంధనలోకి వస్తే ఒక భక్తులు ఉన్నారు. క్రొత్త నిబంధనలో భక్తులు ఉన్నాడు. యేసుప్రభువుకి ఎంతమంది శిష్యులమ్మా? 12 మంది శిష్యులు. పెద్ద శిష్యుడు ఎవరు? పెద్ద ఆయన ఎవరు చెప్పండి. 12 మంది శిష్యులే కదా. 12 మంది శిష్యుల్లో మొదటి శిష్యుడు ఎవరు? చెప్పు గట్టిగా చెప్పండి. ఇక్కడ నేనేమి మిమ్మల్ని పట్టను, మిమ్మల్ని ఏమన్నా మీరు నేర్చుకున్నారని చూడండి, ఏం లేదు. పేతురు గారు మంచి
ఆయనకి ప్రథమ శిష్యుడు అన్నమాట. ముందు ఆయనే పిలుచుకోండి. ఎందుకు పిలిచాడు తెలుసా? పేతురుకి సముద్రంలో చేపలు ఉన్నాయి. సముద్రంలో చేపలు ఉన్నాయి. పేతురు ఎక్కడే వలస దొరికిన సంగతి పేతురికి తెలుసు. కానీ ఇలా తిరిగినా కూడా ఒక చేప కూడా విసుగుతో వస్తున్నాడు ఇంటికి తెల్లవారుజాము. వేసుకుని మరి ఎదురున్నాడు. పేతురు పడగాస్త పాని వచ్చాడు. పెద్ద వచ్చాడు, తప్పదని చెప్పి వాన పాలించాడు. కూర్చున్నాడు. ఆ కూర్చొని ప్రజలకు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చెప్పిన తర్వాత పేతురు అన్నాడు, పడవ వాన పాని సముద్రం కాదు, ఇది తప్పదుగా. ఆయన మాట కాదని అక్కడికి నిద్ర లేదు. పాపం నిద్ర లేదు. తెల్లవారులు కాశాడు. వాళ్ళు ఒక చేప పడలేదు. ఇక మాట కాదని కూడా తెలియదు. ఏమన్నాడు వాళ్ళని, అయ్యా ఇక్కడ వేసే తెల్లవారు ఇక్కడే వేసేవాళ్ళ, ఒకటి కూడా పడలేదు. అయినా నువ్వు ఏమన్నా గారికి వేస్తానన్నా, వేస్తే చెప్పండి ఎన్ని చేపలు పడి? 2 తోలు 2 పడవలు నిండే చేపలు పడి. అప్పుడు ఏడ్చాడు. పేతురు ఏడ్చాడు. ఏడిస్తే పేతురు అన్నాడు, పేతురు ఇక్కడ నుంచి నీవు మనసులు పట్టే జాగ్రత్త చేస్తాను, మొదలు పెట్టి రమ్మని చెప్పి తీసుకోవాలి. పేతురు గారిని పిలిచాడు. అంతే మొదలు పెట్టాడు. భార్య బిడ్డను వదిలిపెట్టాడు. దేవుని పని కూడా వెళ్ళిపోయాడు. దేవుని పనిలో కొనసాగుతున్నాడు. యేసు అంటే ఉంటున్నాడు. 12 మంది శిష్యులు ఉండాలి. ప్రథమ శిష్యుడు ఈయన. అయితే 5 రొట్టెలు 2 చేపలు 5 మంది తినడం చూశాడు. చనిపోయిన యాజరు కుమార్తెను బతికిటం చూశాడు. దేవుడు ఎదవల కుమారుడు బతికిటం చూశాడు. లాజరు చనిపోయిన లాజరు 4 రోజులు కంపుకుంటే లాజరు కాకైతే బయటకు వచ్చని చూశాడు. గుంటోడు నాటకం చూశాడు. గుంటోడు సూపం చూశాడు. కృష్ణుడు శుద్ధులవడం చూశాడు. అన్నీ చూశాడు. అన్ని ఎరుగున్నాడు. అన్ని ఎరుగున్న దేవుడు, అన్ని ఎరుగున్న భక్తుడు. ఒక దినమున యేసు ప్రభు వారిని రాను వారు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఆ రోజు సంవత్సరాలు. ఆ రోజు వాళ్ళకు ఒక మాట చెప్పాడు. వాళ్ళకి ఏ మాట చెప్పాడంటే, ఈ రాత్రి నన్ను పట్టుకెళ్ళి వస్తున్నారు కనుక మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు యేసుప్రభువు. ఆ మాట అంటాడు పేతురు అంటాడు, నీ కొరకగా మేము ప్రాణం ఇస్తాం కానీ నీ కొరకు మేము ఎక్కడికి చెదిరిపోవాలి. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, పేతురు ఈ రాత్రి నువ్వు నన్ను ఎరగనని 3 సార్లు అంటావు. 3 సార్లు అన్నప్పుడు కోడి కోత పూసిదాన్ని. సామదాస గారిని నేను అబద్ధం అన్నాడు లేదా? బైబిల్ చదివారు మీరు? అన్నారా? ఆ తర్వాత రాత్రి వచ్చేసారు. యేసువారు పట్టణానికి వచ్చారు. పట్టణానికి వచ్చినప్పుడు పేతురు కోపం వచ్చి ఆ సైనికుడి పేరు మలుపు వేసంటే వరలో కత్తిసి ఆ చెవులు తెగేసి, ఆ తెగేసిన చెవులు తీసి వేసుకుపోరేసంటే అతికించాడు. అతికిపోయింది. చెవు బాగుపడు. ఈ కత్తిని వరలో పెట్టు, కత్తి ఆయుధ మాడు, కత్తిని మానేస్తాడు అని అంటారు. నేను పిలిస్తే పరలోకం నుండి 12 శాల వ్యూహం నా తండ్రి దింపుతాడన్న ఆ మాట ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 51వ వచనం. 20వ అధ్యాయం. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాడి చెవి తెగ నరికెను. యేసు, ఈ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని సేన ఊహముల కంటే
మందిని ఇప్పుడే నాకు పంపుడని నువ్వు అనుకుంటున్నావా? పేతురు చాలు ఎన్నిసార్లు అంట? 12 వ్యూహం అన్నాడు. 12 సేన వ్యూహం అన్నాడు. పుట్టినట్టు అన్నాడు. వ్యూహం అంటే 6000 యోధులు అంట. 6000 యోధులు. దూతలు అంటే యోధులు అన్నారు. ఇప్పుడు ఈ 6000 లెక్కన 12 సేనలు లెక్కేస్తే 72,000 సేనలు, 72,000 దూతలు వస్తారంట. ఎవరు పిలిస్తే? ఏసై కాకేస్తే, తండ్రి పంపించు, వీళ్ళని పట్టుకున్న ప్రాణం పోతాన్ని పంపిమంటే 72,000 మంది దూతలు పంపుతారంట. ఎవరు? తండ్రి. అంటే నేను ఏడుకోలేక, లేకపోతే నేను ఏడుకుంటే పంపిడనా? కానీ నేను వచ్చిన పని నెరవేరాలి, లేఖనం ప్రకారం నెరవేరాలని వచ్చాను, అంతేగాని నువ్వు నాకవద్దు అని చెప్పి పేతురు చెప్పాడు. ఈ 12,000 సేన అంటే మాటల ఆశుడు రాజు ఇసుకే మీద దండెత్తి వచ్చాడు యెరూషలేము పట్టణం. ఇసుకే ప్రార్థన చేస్తే ఆ రాత్రి అంతా ఒక్క దోతేనంట. ఆ ఒక్క దోతే 1,84,000 మంది చెప్పిందంట. ఇప్పుడు 1,80,000 మంది చెప్పింది ఒక దోత, మరి 72,000 మంది కలుసుకుంటే ప్రపంచం ఉండింది అంటారా? పై ఆకాశం కానీ భూమి కానీ, భూమి కింద నీళ్ళ కింద ఉన్న పాత్రలు ఎవరు కూడా పెద్ద పాత్ర అంత ఆనందం దేవుని స్తోత్రం చెప్పండి. కనుక అటువంటి వాడు ఎప్పుడైతే పట్టుకెళ్ళిపోయారో ఇక పారిపోవటం మొదలుపెట్టాడు పేతురుగా. పారిపోవటం మొదలుపెట్టి ఇప్పుడు ఏమన్నాడు చూద్దామా? ఏమన్నాడు? అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 69వ వచనం. 69వ వచనం. ఎలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకతడు నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. అతడు తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూసి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుషుణ్ణి నేను ఎరుగనని మరలా చెప్పాను. చెప్పాడంటే ఎరగని. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిల్చున్నవారు పేతురు యొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను సాక్షించున్నదని చెప్పిరి. అందుకతడు ఆ మనుషుని ఎరగనని శపించుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎరగన్నాడా? ఎరగనన్నాడా? ఎవరైనా రేపు నువ్వు నేను కాదంతే. వాడు ఏదో నువ్వు మందిరానికి వస్తున్నావు, ఏదో నువ్వు మాట్లాడినా వెళ్ళిపోతున్నావు, కానీ రేపు నీకు ఆపద వస్తే యేసు దేవుడు కదా అంటావు. నువ్వు కూడా అంత గొప్పవాడు అన్నాడు. అంత గొప్పవాడు, ఆయనతో తిరిగినవాడు, ఆయనతో నడిచినవాడు, ఆయనతో అద్భుతాలు ఆశ్చర్యకారులు మహత్యాలని చూసిన వాడే తన ప్రాణ భయం కోసం ఎరగను అన్నాడు. ఒట్టు పెట్టుకున్నాడు, వంకాడు. అయ్యో ఎరగనయ్యో ఒట్టు పెట్టుకున్నాడు ప్రాణ భయం కోసం. వెంటనే కోడి కూసినాడు. చరిత్రలో ఉన్న మాట ఏంటంటే యేసు ప్రభు అని ఎప్పుడైతే పేతురు ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాతే, నన్ను ఎరగనన్న తర్వాతే కోడి కూసి అన్నప్పుడు కోడి ఆ మాట ఏందంట, దేవుడు చెప్పిన మాట కోడి గుర్తుపెట్టుకున్నాక. కానీ పేతురు మర్చిపోయాడు ఆ మాట. చెప్పండి. పేతురు గారు మర్చిపోయాడు, కోడి అట్లాగే గుర్తుపెట్టుకున్నాడు. అందుకే ప్రసంగ భక్తుడు అంటాడు ఒక మాట,
ఆ చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రసంగ గ్రంథంలో ఒక చక్కని మాట చెబుతాడు ప్రసంగ భక్తుడు. ఏం చెప్పాడంటే ప్రసంగ గ్రంథం 10వ అధ్యాయము 19 చదువుమా? లేదు, 20 చదువుమా? 20. నీ మనసు నందే రాజును శపించు, నీ పడక గదిలోనైనను అవసరవంతులను శపించబోదు. ఆకాశ పక్షులు ఆ సమాచారం కొనిపోవును. రెక్కలు కలది ఆ సంగతి. రెక్కలు కలిగి కోళ్ళు ఉంటే కోళ్ళకి రెక్కలు ఉంటావా? పక్షులన్నీ తెలుసు అంట. కాకులకి, గద్దలకి, కోళ్ళకి రెక్కలు గల ప్రతి పక్షి కనుక దేవుడు చెప్పే మాటలు విని బుద్ధి పెట్టుకుంటాయి. అందుకే ఈ తెల్లవారుజామున అందరికంటే లేచే కాకులు దేవుని స్తుతిస్తాయి, పక్షులు స్తుతిస్తాయి, కోళ్ళు స్తుతిస్తాయి. ప్రియమైన బిడ్డ, ఈ మాట దేవుని మాట కోడి గుర్తు పెట్టుకోండి. కోడి అట్టాగే పెట్టుకున్నాక ఎప్పుడైనా గురుతాడో అబద్ధం ఆడతాడు, నేను అప్పుడు కుయ్యాలి. నేను కుయ్యిపోతే నా దేవుడిని నేను నిర్లక్ష్యించినట్టుంటాను. నా దేవుడి మాట నేను నెరవేర్చాలి. ఆ మాట నెరవేర్చడం కోసం అంట కోడి అట్లా కనిపెట్టుకున్నాను. ఏదుగారు అప్పుడే మరిచిపోయాడు. ప్రాణ భయం వచ్చిన తర్వాత, ముమ్మారు అబద్ధం అయిన తర్వాత కోడి కూర్చుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అబద్ధం ఆడాడు? ఆయనతో పాటు తిరుగుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, అన్ని పరిచయం చేస్తున్నాడు కదా. ఇన్ని పరిచయం చేసి ఈ వ్యక్తి ఎందుకు అబద్ధం ఆడాడు? ఎందుకు అబద్ధం ఆడాడంటే ఇతరులో దేవుని వాక్యం లేదు. ఏం లేదంట, దేవుని వాక్యం లేదు. కారణం ఏంటి? ఇప్పుడు మీకు చెబుతారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురవు. చాలు, అక్కడ పుట్టినట్లు ఏమో చెప్పండి. పేతురు అనే శబ్దమునకు రాయి అని అర్థం. పేతురు అంటే చెప్పండి, రాయి. రాయి నీళ్ళలో ఉంది కానీ నీళ్లు రాయిలోకి వెళ్ళలేదు. అర్థం చేసుకోవాలి. రాయి ఎక్కడ ఉంది? నీళ్ళలో ఉంది. రాయి నీళ్ళలో ఉంది. ఇప్పుడు మనందరం రాళ్ళమే, మనందరం బాప్తిసం పొందాం అన్నాడు. పేతురు గారు కూడా బాప్తిసం పొందాడు. పేతురు గారు కూడా బాప్తిసం పొందాడు. పేతురు గారు కూడా నీళ్ళలో ఉన్నాడు. అంటే వాక్యం ఉన్నాడు కానీ వాక్యం ఆయన లేదు. అంటే రాయి నీళ్ళయ్యి, నీళ్ళలో రాయి ఉంది కానీ నీళ్ళలో రాయి కానీ రాయిలో ఏం లేదు చెప్పాలి. అర్థం చేసుకోవాలి. రాయిలో ఏం లేదు. అది పేతురులో వాక్యం లేదు. వాక్యంలో ఉన్నాడు కానీ వాక్యం అనే ఉదయంలో లేదు కానీ అబద్ధం ఆడాడు. అర్థం సోదరు చెప్పండి. ఎదురుగా నీడలు ఉన్నాడు. రాయి అంటే ఎవరు? మనమే. విశ్వాసులు అందరూ ఏమంటారంటే వీళ్ళు రాళ్ళు అంటారు. మనం ఎవరు చెప్పండి? రాయిలు అంటారు. అందరూ రాళ్ళు. ఈ రాళ్ళు వాక్యం అంటున్నాయి. వాక్యంలో ఉన్నాయి రాళ్ళన్నీ, పాటల్లో ఉన్నాయి, ప్రార్థనలో ఉన్నాయి, రాళ్ళలో ఉన్నాయి. కానీ రాయిలో ఏం లేదంట. ఏం లేదు. నీరంటే అది వాక్యం లేదు కనుక జరగని ముమ్మారు అబద్ధం మాట్లాడు. దేవుని సొంతం చెప్పండి. నీలో ఉందా? మరి నీలో ఉందా వాక్యము? నీలో వాక్యం ఉందా? రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ప్రశ్న చేస్తున్నాడు నిన్ను నన్ను. నీలో ఉందా? నువ్వు నీలో ఉన్నావు అంటే వాక్యంలో ఉన్నావు కానీ వాక్యం నీలో లేదు. వాక్యం నీలో ఉంటే ఎందుకు అబద్ధం ఆడతావు? ఎందుకు దేవుడు ఎరగనంటావు? దేవుడు ఎరగన్నాడు. మిగిలిన దుర్మార్గులు అయిపోయారు, వాళ్ళు కుట్రాలు వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఈయన దేవుడు ఎరుగుండి కూడా ఎవరు చెప్పండి? ఏమన్నాడు? ఎరగనా. ఎప్పుడైతే 3 సార్లు విన్నాడు,
ఓడేసినట్ట జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు చెప్పాడు కదా, నాకు ఆగ్రహించాడుగా, 3 సార్లు అబద్ధం ఆడి నాకు కోడి పూజాలని చెప్పాడు కదా. ఆ మాట గుర్తుపెట్టుకుని కోడి అంట ఒక్కరో కోడి కూర్చుంది. ఆ కోడి ఎప్పుడైతే కూర్చుందో అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఎవరు చెప్పండి? అప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చాడు. దేవుని మాట నేను మర్చిపోయి కానీ, ఆయన చెప్పిన మాట నేను మర్చిపోయి కానీ ఆ పక్షి మరవలేదు అని ఏడు ప్రారంభించాడు. ఏడ్చి ప్రార్థన చేసి యేసు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి 3వ దినం వేసి 40 దినాలు భూమి మీద ఉండి అందరికి కనపడి ఆయన ఆరోగ్యం అయిపోయిన తర్వాత అప్పుడు పేతులతో పాటు 119 మంది మొత్తం 120 మంది మేడలు కూర్చొని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అంటాడు తెలుసంట, ఏమిచ్చాడు? అందరికి ఏమొచ్చింది? ఏమొచ్చింది? అదే పెంతుకొస్తాను. అదేనంట వాళ్ళందరూ మేడలు కూర్చొని ప్రార్థన చేస్తే అప్పుడు బలమైన గాలి ఆ ఇంటిలోకి వచ్చేసి అందరి మీద అగ్ని నాలుగు వలే వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళందరూ ఏమవుతున్నారంట, పరిశుద్ధ ఆత్మ పొందిన తర్వాత అప్పుడు పేతురు ప్రసంగం చేయడం ప్రారంభించాడు. దేవుని సోదరు చెప్పండి, ప్రసంగించడం ప్రారంభించాడు. ఆయన సాగుపోయే టైంలో అంటాడు పేతురు, నా దేవుడు, నా తండ్రి, నేను చేపలు పట్టుకుని బతికే నన్ను పిలిచి నాకు అప్పించిన పనులు అది నిలువుగా సిలివేశారు. నేను నిలువుగా సిలివేయబడ్డ నేను అర్హుడు కాను, నన్ను తల్లకిందులుగా సిలివేయమని సాక్ష్యం ఇచ్చాడంట రామ ప్రభుత్వాన్ని. అప్పుడు రామ ప్రభుత్వం తల్లకిందులు సిలివేయమని ఇస్తే అప్పుడు తల్లకిందులు సిలివేశారంట. అప్పుడు దాకంట ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాకో, ఆత్మ పొందుకున్నా కానించి తెల్లవారుజామున కోడి కూర్చున్నప్పుడు ఏడ్చుకున్నాడు. తెల్లవారుజామున కోడి కూర్చుని కోడి ఇప్పుడు దగ్గర కోడి దినాల్లో కోడి పోకపోతే తెల్లారి 10 దినాలు లేచేవాడు, పనులకి వెళ్ళిపోయాడు. కోడి కూర్చున్నాను పనులకి వెళ్ళేవాడు. పూర్వకాలం కోళ్ళు ఎక్కువ ఉండేవాడు. ఇప్పుడు అన్ని కోళ్ళు లేవు. ఏదో ప్రత్యేక దేవుడు మేము కోళ్ళు పెడుతున్నా కానీ అటువంటి పూర్వదినం అందరూ కోళ్ళు ఉండేవి. ప్రతి ఇంట కోళ్ళు ఉండేవి. ప్రతి ఒక్కడు కూడా కోళ్ళు పోస్తున్నాడు కామగా. సోదరు చెప్పండి, కోళ్ళు పోతా ఉండేవి. కోళ్ళు పోతకి కోళ్ళు ఆ ఇంట్లో పోతే ఈ ఇంట్లో పోతే అన్ని కోతలు ఆడుతుంటే నిద్ర బాటలు పైలేసి చేసుకున్నాడు. నేను సోదరు చెప్పండి, ఆ కోడి కూర్చున్నప్పుడల్లా జ్ఞాపకం వచ్చి రోజు ఏడ్చోడంట పేదలుగా. నేను సోదరు చెప్పండి, నేను నీకుందా ఏడు మెరుగుంటానంటావు. రేపు నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఎరుగుతావా, ఎరగనని చెబుతావా? ఎరగనని చెప్పేది ఎప్పుడంటే నీలో వాక్యంలో ఉన్నావు కానీ వాక్యం నీలోకి లోపల పోతలేదు. లోపల పోతే ఆ రాయిలోకి నీళ్లు పోతే, ఆ వాక్యం నీళ్ళు పోతే అప్పుడు నీవు దేవుడిని ఎరుగుంటానంటావు. సావైన బ్రతుకైనా ఆయన కొరకై జీవిస్తానని తీర్మానం చేసు. కానీ ఈరోజు నీవు ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు వింటున్నావు కనుక నిజంగా నువ్వు వాక్యం నీలో ఉందా? నీలో ఉందా? నీలో ఉంటే నువ్వు మానుకుంటావా? దేవుని సన్నిధిని మానుకుంటావా? చెప్పండి. ఏలీ కుమారుడు దేవుని ఎరగిన వాడు, మిక్కులు దుర్మార్గులే, ఒక్కసారి తెచ్చుకోడు. పేతురు గారు నాకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నాకు తెలియపరిచిన మాట మీకు బోధిస్తుంది. మనందరం కూడా మనకు శ్రమలు రాకుండా తప్పు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ శ్రమలు బాధలు ఎన్ని వచ్చినాయి? వాక్యం నీలో ఉంటే ఆ వాక్యం ధైర్యపరిచింది, బలపరిచింది. ఆ శత్రుకు మేషలాగా సాగు కూడా మనం సిద్ధపడతాం. ఇప్పుడు పేతురు కాదు, ఆ పరిశుద్ధాత్మ వరం లేదు, వాక్యం లోపల పోలేదు. వాక్యంలో ఉన్నాడు కానీ వాక్యం లోపల పోకపోమంటే 3 సార్లు జరగని అబద్ధము ఆడాడు. నీ పరిస్థితి ఏదైనా ఉంటే నువ్వు కూడా అట్టాగా అంటావా? ఎదురులాగా అంటావా? రాత్రి నీకు నీవు ఆలోచించు. ఎదురులాగా నువ్వు కూడా అట్లాగా అంటావు. ఎవరు ఎంతమంది లేదు. నేను ఇందాక మొత్తమంట చెయ్యాలి, ఎత్తలేకపోయాను. ఇప్పుడు చెప్పండి, యేసు దేవుడు అన్నవాళ్ళు నోటితో చెప్పండి, చెప్పండి. యేసే నిజమైన దేవుడు అన్నవాళ్ళు నోటితో చెప్పండి.
రాదు. ఆయన వల్ల మరి జీవిస్తావా? జీవిస్తావా? ఎవరైనా అమ్మను కదా, దేవుడిని అందరూ దీవించుగా. 8 నెలల్లో నువ్వు ఈ నెలంతా కూడా యేసయ్యని ఎరుగునానని నువ్వు సాక్షిని, ప్రతి ఒక్క విషయంలో సాక్షిని. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను దీవించును గాక, నిన్ను వర్ధిల్ల చేయను గాక. ఆ ఏలి కుమారులాగా కుక్కసాలు మిమ్మల్ని సంపకుండా దేవుడు కాపాడును గాక. హల్లెలూయా. అలా చేద్దాం, దేవుని సాగి ముందు సాగిపోదాం. హల్లెలూయా. ఈ మాటలు మన హృదయంలో నాటపడ్డని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన మాటలు విన్నాం కనుక మరి ఈ రాత్రి నీ మనస్సాక్షి, నీ శ్రమైన, ఒప్పైన, కరువైన, వ్యాధైన, బాధ అయినా, నీకు ఇటువంటి నిందలు వచ్చింది, నా దేవుడు ఉన్నాడు, ఆయన నా సహాయం చేస్తాను, ఆయన ఎరగని అన్నం, ఆయన కొరకు నా ప్రాణం ఇస్తాను మనం తీర్మానం చేస్తుంది. దేవుళ్ళు నువ్వు కొనసాగు. దేవుడు నిన్ను గొప్పవారుగా దేవుడు చేయగా ఉపయోగానికి దేవుని సెల మనం ముందు సాగిపోవాలి. పాటలు అయితే పాడతాం, వాక్యం వింటున్నాం కానీ అది నీ హృదయంలోకి వెళ్ళాలి. రేపు నేను అడిగినప్పుడు ఆ హృదయంలో నీకు ఆ వాక్యం ఉంటే ఆ వాక్యం బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని కలిగి జీవించు. చెడ్డ మాటలు అయితే చెవులు కోసుకుంటాం, ఆ మాటలనే జ్ఞాపకం. ఈ మంచి మాటలు, ఉద్యోగాల మాటలు, దేవుని మాటలు వింటావు కానీ ఇక్కడే మర్చిపోతాం, ఇంటికెళ్ళగానే మర్చిపోతాం. ఏం చెప్పాడు భాషలు అంటే బాగా చెప్పాడు అంటారు, కానీ దానిలో ఒక మాట అర్థం నీకు తెలియకుండా అంటారు. అలా కాకుండా దేవుని మనం ఎరుగున్నాం, ఆయన మనం ఎరిగి మనం రక్షించుకున్నాడు, మన ప్రేమించాడు, మన ఎరుగున్నాడు, మనం రక్షించుకున్నాడు, మనం ఆదరించాడు, ఆశీర్వదించాడు కనుక ఆయనలో మనం సాగిపోతాం. హల్లెలూయా. ప్రభువా కాచితివి ప్రార్థనలో ఏకీపెట్టాం. ప్రభువా నన్ను రక్షించుకున్నావయ్యా, నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎక్కడ ఏ విధంగా జీవించాను, ఏ పాప జీవితం జీవించాను, ఏ అన్యాయమైన జీవితం జీవించాను, ఏ అక్రమైన జీవితం జీవించాను, నన్ను వెతికి
నన్ను పట్టుకుని నన్ను ప్రేమించి నాకు నీ గొప్ప రక్షణ ఇచ్చేవయ్యా, నీ రాజ్యాన్ని వారసుకుంటానికి ఇచ్చేవయ్యా. నాకు వచ్చే ఆపదలో నేను ఎరుగునని చెప్పాలి కానీ నేను ఎరగనని చెప్పకూడదయ్యా. ఎరగనని చెప్పని వాడు వదలైపోయారు ప్రభువా. ఎరుగున్న వారు నాయన ఆశ్రదించబడ్డారు, దీవించబడ్డారు ప్రభువా. ఈ రాత్రి ప్రభువా నాకెన్ని శోధనలు వచ్చినా, నాకెన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా, ఎంతమంది నన్ను తిరస్కరించినా, ఎంతమంది నన్ను నిందించినా, నా మీద ఎంతమంది పగబట్టినా, నాకు వచ్చే మార్గాలని అడ్డుకొట్టినా నీవే నా దేవుడిని సాక్షిస్తానయ్యా. నువ్వు తప్ప నా దిక్కు అవ్వలేదయ్యా. నీవే నా దిక్కు అయ్యా, నీవే నా ఆధారం అని ప్రార్థన చెయ్యి తల్లి, తండ్రి. ప్రార్థన చేద్దాం. మనలో వాక్యం ఉంటే ఎరుగున్నామంటాం, వాక్యం లేకపోతే ఎరగమంటాం. ఇది ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడిన నీ సందేశాన్ని వింటున్న మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన ఏకీభవించండి. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసము, సహాయం ఇప్పుడు వచ్చిన అందరికీ సకల పరిశుద్ధులు ఆయన దాని వరకు భూలోకంలో జీవించేవారు, ఆయన పెరిగి అసలు వరకు కూడా పరిశుద్ధాత్మలు మనకు సహాయం చేయను కాక. ఆమె సంపూర్ణ హల్లెలూయా 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 హల్లెలూయా. అదేపల్లి పవిత్ర గురించి ప్రార్థన పెట్టండి. ఆ బిడ్డల గురించి ఆమె గురించి ప్రార్థన పెట్టండి. ఎప్పుడు ఆదివారం అయిన తర్వాత రేపు ప్రార్థన నుంచే మాకు ఉపవాస ప్రార్థనలు అందరూ దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడికి కూడా అందరూ దేవుడికి ఉన్నారు.